అందరికీ నచ్చే మానసిక రహస్యాలు. మీరు ఇతరులకు తక్షణమే నచ్చాలనుకుంటున్నారా? ఈ 5 మనశ్శాస్త్ర చిట్కాలు మీకు సహాయపడతాయి. మిర్రరింగ్ అనేది వారి శరీర భాషను మరియు టోన్ను ప్రతిబింబించడం. మనం ఇతరులను ప్రతిబింబించినప్పుడు వారు మనతో ఎక్కువ అనుసంధానంగా భావిస్తారు. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అనేది స్నేహపూర్వక హావభావాలు. చిరునవ్వు మరియు ఆపెన్ పోస్ట్ మీకంటే ఎక్కువ స్నేహపూర్వకంగా కనిపిస్తుంది. వారి పేరును వినడం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఇది వ్యక్తిగత సంబంధాన్ని పెంచుతుంది. నిజమైన ప్రశంసలు వారి గౌరవాన్ని పొందడానికి సహాయపడతాయి. చిరునవ్వు మరియు ఆపెన్ పోస్ట్ కలిగి ఉండటం మీ వ్యక్తిత్వాన్ని మరింత స్నేహపూర్వకంగా చూపిస్తుంది. ఇది ఇతరులతో మీరు సులభంగా మిళితమవడానికి సహాయపడుతుంది మరియు మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. వారి పేరు వినడం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఇది వారి మనసుకు దగ్గరగా ఉంటుంది మరియు మీరు వారికి ప్రత్యేకంగా భావింపజేస్తుంది. ఇది మీ సంబంధాన్ని మరింత గాఢంగా చేయడానికి సహాయపడుతుంది. నిజమైన ప్రశంసలు ఇవ్వడం వారి గౌరవాన్ని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వారిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి ప్రశంసిస్తే వారు మీతో మరింత సాన్నిహితంగా ఉండే అవకాశం ఉంది. సానుకూల ధోరణి కలిగి ఉండటం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా సానుకూలంగా ఉంటారు. ఇది మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ వ్యూహాలను ప్రతిరోజు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇవి మీరు ఇతరులతో మరింత అనుసంధానంగా ఉండటానికి మరియు మంచి సంబంధాలను పరిపాలించడానికి సహాయపడతాయి. మీ జీవితం మీ చుట్టూ ఉన్న వారితో మరింత సాఫల్యంగా ఉంటుంది. సానుకూలతను ప్రదర్శించడం అనేది మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షించడానికి ముఖ్యమైన ట్రిక్. సానుకూల ధోరణి ఇతరులకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది వారిని మీతో సమీపంగా అనిపిస్తుంది. ఈ ట్రిక్స్ను ప్రతిరోజు ఉపయోగించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. పద్ధతిగా వాటిని పాటించడం వల్ల మీరు సహజంగానే ఈ నైపుణ్యాలను అభ్యాసం చేయవచ్చు. ఎవరో ముఖ్యమైన వ్యక్తితో ఎలా అనుసంధానించాలో తెలిస్తే మీరు వారి శ్రద్ధను ఆకర్షించడంలో సహజంగా ఉంటారు. ఉదాహరణకు, వారి పేరును వినియోగిస్తూ వారిని ప్రశంసించడం. సమయం కేటాయించి ఈ వ్యూహాలను సాధన చేయటం మీకు మంచిది. కొంత సమయం వెచ్చించడం ద్వారా మీరు మరింత ప్రభావవంతంగా ఈ ట్రిక్స్ను ఉపయోగించగలుగుతారు. ఈ వ్యూహాలు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అవి మీ చుట్టూ ఉన్న వారితో సానుకూల అనుభవాలను పంచుకునే అవకాశం ఇస్తాయి. ఈ వ్యూహాలు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. అవుట్లైన్ నుండి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, ఇతరులతో అనుసంధానం బలపడుతుంది. ఈ ట్రిక్స్ను వాడి చూడండి. వాటి ప్రభావం మీ జీవనశైలిపై చూడండి. మీరు మరింత ఆకర్షణీయంగా, స్నేహపూర్వకంగా మారడం గమనించండి. ఈ వ్యూహాలను ప్రయత్నించి మీ అనుభవాలను కామెంట్లలో పంచుకోండి. మీ అనుభవాలు ఇతరులకు ప్రేరణగా ఉంటాయి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఈ ట్రిక్స్ చేరేలా చేయండి. మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈ వ్యూహాలను అమలు చేయండి. మీ అనుభవాలు మాతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.